ఉదయకాలపు ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, భద్రపరిచినారు. దేవా, మా భారనంతా మీరు భరించినారయ్యా. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వేదన నుండి, బాధ నుండి, శ్రమలు సమస్యల నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మను తప్పించినారు. అయ్యా, మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి అపాయం నుండి, ప్రమాదం నుండి, ఆటంకాల నుండి, పగవారి నుండి, హాని కలిగించే మనుషుల నుండి మమ్మను రక్షించినారు. దేవా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు, సజీవులనుగా కాచి కాపాడినారు. అయ్యా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, జ్ఞానం కలిగిన వారు కొనిపోబడ్డారు, గతించిపోయారు. అయ్యా, వారికంటే మేము గొప్పవారము కాదు, శ్రేష్ఠులం కాదు, జ్ఞానులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అతి కాంక్షణీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 10,000 మంది పురుషులలో గుర్తింపబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ నోరు అతి మధురము, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధవలవర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రత్నవర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రకాశమానమైన వేకువ చుక్క, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జల్దరు వృక్షం వంటి వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కన్యకలచే ప్రేమించబడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థమైన మనసుతో ప్రేమింపబడుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియ కుమారుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శరీరధారి అయి ప్రత్యక్షమైన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుష్య కుమారుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదు కుమారుడని పిలువబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా యుండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమయందు పరిపూర్ణము చెందినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన వెలుగు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మకమైన సాక్షి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వధింపబడిన గొర్రెపిల్ల, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని గొర్రెపిల్ల, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒక్కడే కాపరిగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి కాపరి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మల కాపరియు అధ్యక్షుడువై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొర్రెల కొరకు ప్రాణం పెట్టినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అతిక్రమములను బట్టి గాయపరచబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దోషములను బట్టి నలగగొట్టబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆలోచనకర్త, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానకర్త, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్వస్థపరచు యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతుడైన యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ దేవుడవగు యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు నీతి అయ్యున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యమైన వెలుగగు యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ శరీరులకు దేవుడవగు యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు సహాయం చెయ్యువాడైన యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మస్వరూపియగు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు అను ఒక్కడే ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప వాడవగు యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బహుకీర్తనీయుడైన యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
దయాళుడైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజులకు రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమగల రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వభూమికి మహారాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుగములకు జనములకు రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. షాలేము రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతికి రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానపు రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము రాజయ్యున్న యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానమునకు కారకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకపు రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశమునకు భూమికి నీ ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వలోకనాథుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను పరిశుద్ధుడనని సెలవిచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకమన్నా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరమ కుమ్మరి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు పక్షపాతము లేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీర్ఘశాంతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దుష్టత్వము చూడలేని నిష్కలంకమైన కనుదృష్టి గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంగమునకు శిరస్సుగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యూదా గోత్రపు సింహమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుద్ధశూరుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలశౌర్యం గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాతాను తలను చితకద్రొక్కినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జయక్రీస్తు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే గొప్పవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే పూజనీయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యవంతుడై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా మొక్కుబడులను అంగీకరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రార్థనను త్రోసివేయని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపతో నన్ను కలుసుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా నిరీక్షణాస్పాదము నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గొప్పతనమును వృద్ధి చేసి నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాదము తొట్రిల్లనియ్యవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కాపాడుచున్న నీవు కునుకవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మును స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో వారి ఆపద సమయంలో వారి శ్రమ దినమందు మిమ్మునే స్తుతించినారు. మీ మీదనే ఆధారపడ్డారు. కాబట్టి మీరు వారిని ఎంతగానో హెచ్చించినారు. ప్రతి పరిస్థితి నుండి విడిపించినారు. గొప్ప చేశారు. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. అయ్యా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తోత్రములను కూడా మీరు అంగీకరించండి. మమ్మును కూడా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా స్థితిని మీరు మార్చండి దేవా. మమ్మను ఆశీర్వదించండి దేవా. అత్యున్నతంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి. ఎల్లప్పుడూ మిమ్మల్ని సేవించే వారిమిగా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యము మీకు ప్రార్థించడంలో వాక్యాన్ని ధ్యానించడంలో మీ సన్నిధికి వెళ్ళడంలో తప్పిపోకుండా నమ్మకంగా ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క
శ్రేష్టమైన శుభదినమును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. బిడ్డల ప్రార్థనలకు మీరే చెవియొగ్గి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, సమస్యల నుండి వారిని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా తోడయ్యుండండి దేవా. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రియులు చేయబోతున్న ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీరే తోడయ్యుండండి. బిడ్డల్ని బలపరచండి. మంచి జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని, బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, నీ బిడ్డలైన వారు ఎలాంటి పనులైతే చెయ్యాలనుకుంటున్నారో, ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరిని కలవాలని ఆశపడుతున్నారో వారి ప్రతి ప్రయత్నాన్ని, ప్రతి ఆశని కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎవరి ద్వారా నిందల పాలవ్వకుండా, అవమానాల పాలవ్వకుండా, మోసపోకుండా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. మంచి జ్ఞానం చేత వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, నీ బిడ్డలమైన మేము ఈ సమయాన మీకు మొరపెడుతుండగా మా మొరలను వినే దేవుడోగా, మా ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న బిడ్డలను ఈ దినమున మీరు రక్షించండి దేవా. వారికి మారు మనసును దయచేయండి ప్రవ్వా. మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ప్రియులు వారి పనుల నిమిత్తం వెళ్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి దేవా. దేవదూతల సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది చిన్న బిడ్డలు మొదలుకొని యవ్వనస్తులు, వృద్ధులు, పెద్దవారి వరకు కూడా చెడు వ్యసనాలకు, పాపపు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు బానిసలుగా బ్రతుకుతున్నారు. సెల్ ఫోన్స్కి ఎడిక్ట్ అవుతున్నారు. గేమ్స్, బెట్టింగ్స్, బైక్ రైడింగ్స్, ఇలా దేనికైతే బిడ్డలు బానిసలుగా మారి బయటకు రాలేక, విడుదల లేక ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ వ్యర్థమైన వాటన్నిటి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మార్చండి దేవా, మారు మనసును దయచేయండి. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రియులు డబ్బులు లేకపోవడం వలన ఇండ్లు కట్టుకోలేకపోతున్నారు. పిల్లలు ఫీజులు కట్టలేకపోతున్నారు. అనారోగ్యం వస్తే మేలైన వైద్యం చేయించుకోలేకపోతున్నారు. వివాహాలు చేయలేకపోతున్నారు. ఇలా ఏ పని, ఏ కార్యం చేయలేని ఆర్థిక ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈరోజు అట్టి బిడ్డలందరినీ మీరు దర్శించండి దేవా. మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి కూడా బిడ్డల్ని మీరే సంపూర్ణంగా విడిపించండి దేవా. ఈనాడు రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. భయపడే వారిగా ఉంటున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కాపుదల భద్రతగా ఉంచండి. వారి రాకపోకలో మీరే తోడయ్యుండండి అయ్యా. జ్ఞానం కలిగి వారి పనులు చక్కగా చేసుకునే కృపను దయచేయండి. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ స్థలంలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, ఇబ్బందిని, సమస్యను బిడ్డల నుండి దూరపరచండి. సమాధానం దయచేయండి. సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు ట్రాన్స్ఫర్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ప్రయాసపడుతుండగా, ఆశతో ఎదురు చూస్తుండగా మీ సొంత సమయంలో వారు కోరిన స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున, వారు ఆశించిన పోస్టులో ప్రమోషన్ వచ్చేలాగున మీరే వారిని దీవించండి. వారి జీతాలు పెరిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతోమంది భార్యాభర్తలు ఎన్నో మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలతోటి జీవిస్తున్నారు. ఒకరి ఎడల ఒకరు ఎంతో కోపంతో బ్రతుకుతున్నారు. దయచేసి అట్టి భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. సన్నిధికి నడిపించండి అయ్యా. విడిపోయిన భార్యాభర్తల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీరే వారిని కలపండి దేవా.
దేవా. వారిలో సంతోషం, ప్రేమ నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన స్నేహితులను కలపండి దేవా, విడిపోయిన బంధువులను కలపండి దేవా, విడిపోయిన రక్త సంబంధికులను, సంఘస్థులను, ఇరుగు పొరుగు వారిని మీరే ఈ దినమున కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ప్రతి కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు, అంతా కలిసి మీ అందు ఆనందించుటకు మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగాలు చేసుకునే సహోదరీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవైపు జాబులో, మరొక వైపు ఇంట్లో ప్రయాసపడుతుండగా వారికి కావలసిన బలాన్ని, జ్ఞానాన్ని, క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, కృప చూపించండి. మంచి జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆడబిడ్డల చుట్టూ మీ అగ్ని కంచెను ఉంచండి దేవా. దుష్టు నుంచి రక్షించండి దేవా. అపవాది నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. వారికి కావలసిన భద్రత, రక్షణ, క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు చదువుకునే స్థలంలో, ఉద్యోగం చేసే స్థలంలో మీ కాపుదలను, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా మీ కాపుదలను వారిపై ఉంచండి దేవా. క్షేమంగా వారి వారి గృహాలను చేరుకునే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు తల్లిదండ్రులు ఆడబిడ్డల విషయమై ఎంతో ఆందోళన చెందుతుండగా వారిలో ఉండే ఆందోళన సంపూర్ణంగా మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా పిల్లలలో ఉన్న అపవిత్రాత్మలను, మా కుటుంబాలలో, మా జీవితాలలో ఉండే అపవిత్రాత్మలను తొలగించండి. మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో ఉన్న అపవిత్రాత్మలను మీరు గద్దించి తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాలను, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మా దేశాన్ని పాలించే అధికారులను, నాయకులను మీరు చక్కని జ్ఞానం చేత నింపండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని వారికి అనుగ్రహించండి. మా దేశానికి శాంతి, భద్రతలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ చిత్తంలో ఉన్న అధికారులు అధికారంలోనికి వచ్చేలాగున మీరే సహాయం చేయండి. మా దేశంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా మీరు బాగు చేయండి దేవా. అందరూ అంతటా మారు మనసు పొందుకొని రక్షణ అనుభవంలోనికి వచ్చుటకు మీరే గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎందరైతే బిడ్డలు వారి కుటుంబాలలో శుభకార్యములు జరగడం లేదని బాధపడుతున్నారో, వారి జీవితాలలో మంచి పనులు నెరవేరడం లేదని కృంగిపోతున్నారో, అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారు ఆశిస్తున్నవి వారి జీవితంలో పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఏ ప్రయత్నం చేసినా అపజయమే ఎదురవుతుంది. ఎంత ప్రయాసపడినా అభివృద్ధి రావడం లేదని వారికి జరిగే ప్రతి పరిస్థితిని తలుచుకుంటూ కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. బిడ్డలు ఆశించినవి వారు పొందుకొనుటకు మీరే గొప్ప సహాయం దయచేయండి. అయ్యా, వారి కుటుంబాల్లో బిడ్డలు ఆశించినట్లుగా మంచి పనులు, శుభకార్యములు జరుగుటకు మీరే సహాయం చేయండి. వారి చేతి పనులలో అభివృద్ధిని, ఆశీర్వాదములను పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే వారికి అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి వారిని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరూ సజీవులుగా ఉండి మిమ్మల్ని సేవించే వారిగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు పిల్లల సంబంధాలు కుదరక, వివాహాలు జరగక బాధపడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటున్నారు. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయకులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న సహోదరులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, శ్రేష్టమైన సంబంధం కుదురుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరగబడుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు
భర్త కుటుంబాన్ని పట్టించుకోక లోకపు వ్యసనాలకు బానిసలుగా జీవిస్తున్న భర్తలందరినీ మీరు మార్చండి దేవా. భార్యని బిడ్డల్ని మంచిగా చూసుకునే హృదయాన్ని, కుటుంబమంతా సంతోషించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు సమస్యలను బట్టి నిద్ర పట్టక నిద్ర కోసం మెడిసిన్స్ వాడుతున్నారు, మందులకు బానిసలుగా బ్రతుకుతున్నారు. అట్టి బిడ్డల జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయంలో ఉండే బాధలన్నింటినీ కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను మీరు దూరపరచండి దేవా. అయ్యా, ఆ శాపాలే వారికి ఆశీర్వాదములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వరుస మరణాలను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. వారిలో ఉండే భయాలను తొలగించండి దేవా. ఆ యొక్క వరుస మరణాల నుండి బిడ్డను దూరపరచండి దేవా. ఈనాడు అకాల మరణాల పాలవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వయస్సు గతించే ముందే చనిపోతున్న వారిని మీరు దృష్టించండి దేవా. ఈనాడు ప్రభా, ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బ్రతికినంత కాలం మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున నాయన ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు మరలా శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలుంటున్నారు. అట్టి వారిని మీరు కనికరించండి దేవా. ఈనాడు సొంత వారే, బంధువులే శత్రులుగా మారుతున్నారు. ఆస్తుల కొరకు ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు. మీరే వారి మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డల్ని ఆదరించండి. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు ఎన్నో రకాల వ్యాధులతోటి, రోగాలతోటి, నొప్పులతోటి, జబ్బులతోటి బాధపడుచున్నారు దేవా. ఎన్నో విధాలుగా నిందలకు, అవమానాలకు గురవుతున్నారు దేవా. ద్వేషింపబడుచున్నారు, వ్యతిరేకతలకు లోనవుతున్నారు. అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సమస్య నుండి, కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రభా, నీ బిడ్డలైన వారందరి జీవితంలో మీరే గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. ఈనాడు బిడ్డలు వేటినైతే ఆశిస్తున్నారో వాటన్నిటిని మీ ద్వారా పొందుకునే ప్రార్థనా జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, కృపగల యేసయ్యా, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుచున్నారు దేవా. ఎంతగానో దుఃఖిస్తున్నారు దేవా. హాస్పిటల్కు వెళ్ళలేని బేదరిక స్థితిలో ఉంటున్నారు. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. లివర్ ప్రాబ్లం తోటి బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. రకరకాల క్యాన్సర్ సమస్యలతో బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కిడ్నీ సమస్యలతోటి, కీళ్ళ నొప్పులు, గ్యాస్ ప్రాబ్లం తోటి, అల్సరు, థైరాయిడ్, పీసీఓడి, జ్వరము, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం దేవా, ఇలా రకరకాలుగా బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి బాగు చేయండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు, వృద్ధుల వరకు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్తహీనతతోటి, గర్భకోశ వ్యాధులతోటి, బీపీ, షుగరు, కంటి సమస్యలతోటి, తలనొప్పి, బాడీ పెయిన్స్, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పులు, గొంతు, ముక్కు, చెవి దేవా, ఇలా రకరకాల అనారోగ్యాలను బట్టి బాధపడే బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరి జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. నాయన, బిడ్డలు వేటినైతే పొందాలని కోరుకుంటున్నారో, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఇల్లు కట్టాలని, ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని
ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి. ఎక్కడా మోసగించబడకుండా మీరే వారి పక్షమున ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు డాక్టర్స్కే అర్థం కాని వ్యాధులుంటున్నాయి దేవా. వారు నయం చేయలేని రోగాలుంటున్నాయి దేవా. ఎన్ని మందులు మింగినా స్వస్థత రాని జబ్బులుంటున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా నయం కాని చర్మ వ్యాధులు, నయం కాని జబ్బులు, రోగాలు దేవా. ఇలాంటి పరిస్థితిలో ఉండి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా ఈ సమయాన మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. వారి పడకల మీద నుండి లేవనెత్తండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భర్త చనిపోయిన భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పిల్లలతో ఒంటరిగా జీవిస్తుండగా మీ కాపుదల రక్షణ అనుగ్రహించండి దేవా. ఆత్మీయ భర్తగా ఉండి మీరు వారిని ఆదరించండి, పోషించండి దేవా. మీరెవరికి తోడయ్యుండి సహాయం దయచేయండి. ఈనాడు ప్రవ్వా, ఆడబిడ్డలు పిల్లలను పోషించుకోలేక అనేకుల ద్వారా నిందలు అవమానాలను భరిస్తూ ఒంటరి జీవితాన్ని భరించలేక ఆదరించే దిక్కు లేక పోషించేవారు లేక ఎంతో బాధపడుతున్నారు. అట్టి సహోదరులందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. వారి చేయడానికి మంచి పనులు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, చిన్న బిడ్డలు పుట్టగానే అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. తల్లి కడుపులోనే మంచి ఆరోగ్యంతో పెరుగుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మిమ్మల్ని సేవించే బిడ్డలు నిరుద్యోగులుగా ఉండకుండా మీరెవరికి సహాయం చేయండి. అవివాహితులుగా ఉండకుండా మీరెవరికి తోడయ్యుండండి దేవా. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు వివాహం జరిగి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా సంతానం లేక బాధపడుచున్నారు దేవా. అట్టి బిడ్డలు మీరు దృష్టించండి దేవా. అయ్యా, మీరెవరికి తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా బిడ్డలు అల్ప విశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా, రోగులుగా ఉండకుండా మీరెవరికి సహాయం చేయండి దేవా. ఈనాడు ప్రవ్వా, మీకు ప్రార్థించే బిడ్డల విశ్వాసాన్ని మీరు బలపరచండి దేవా. ప్రార్థన యందు సందేహం లేకుండా మీరే వారిని కాపాడండి దేవా. అయ్యా, ఈనాడు ఎందరైతే బిడ్డలు వేలల్లో, లక్షల్లో, కోట్లలో అప్పులు కలిగి ఉంటున్నారో దయచేసి వారి ఎడల మీరే ఈ దినమున గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించండి దేవా. వారి అప్పులు తీరే మార్గాన్ని చూపించండి దేవా. నాయన, వారి ఎడల మీ మంచి ధననిధిని తెరవమని, వారి అక్కర కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది ప్రియులు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని, నా సంపాదనంతా వృధా అవుతుందని, కుటుంబంలో ఎన్నో అక్కరలు, అవసరతలు, కొరతలని బాధపడుచుండగా అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి జీతంలో మీకిచ్చి నాయన మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు ప్రతి ఒక్కరు కూడా దశం భాగం వేసేవారిగా సిద్ధపరచండి దేవా. తద్వారా మీ మంచి ధననిధిని తెరచి బిడ్డలను ఆర్థికంగా ఆశీర్వదించండి దేవా. పట్టజాలనంత విస్తారమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది సహోదరీలు గర్భిణిగా ఉండే సమయంలో అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డలను మీరు స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతో భయపడేవారిగా, మానసికంగా కృంగిపోయేవారిగా, డిప్రెషన్కి గురయ్యేవారిగా ఉంటున్నారు. వారి అనారోగ్య స్థితిని బట్టి ధైర్యాన్ని కోల్పోతున్నారు. నాకేం జరుగుద్దో, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లలకు దిక్కెవరు అని కలవరంలో, ఆందోళనలో జీవిస్తున్నారు. అట్టి బిడ్డలందరినీ మీరు కనికరించండి. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి. వారిలో ఉండే భయాలన్నిటిని తొలగించండి. బిడ్డల్ని గొప్ప ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రవ్వా, ఈనాడు నిన్ను సేవించే బిడ్డలు ఎంతో మంది అనేక సమస్యలతోటి బాధపడుతున్నారు. ఎన్నో శ్రమల మధ్య కృంగిపోతున్నారు. అనేక విధాలుగా శోధనలకు గురవుతున్నారు. కష్టాల పాలవుతున్నారు. ఎన్నో నష్టాలను అనుభవిస్తున్నారు తండ్రి. అపజయాలను ఎదుర్కొంటున్నారు దేవా. అనేకమైన ఇబ్బందులు, ఇరుకుల మధ్య వారి జీవితాన్ని అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు. ఎంతో మంది ద్వారా నిందలను, అవమానాలను భరిస్తున్నారు. ద్వేషింపబడుచున్నారు. వ్యతిరేకతలకు గురవుతున్నారు. ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా.
చెప్పుకోలేని బాధలతోటి దుఃఖిస్తున్నారు దేవా. అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి శ్రమ నుండి, కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శోధన నుండి బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారంలో ఉన్నత చదువులు చదవాలని, ఉద్యోగాలు చేసుకోవాలని వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సకాలంలో వీసా పొందుకునే కృపను దయచేయండి ప్రవ్వా. అలాగే ఫారెన్లో స్థిరపడాలని, గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో ఆ కార్డు పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఫారెన్లో స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్న కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, కుటుంబ సభ్యులకు దూరంగా ఎంతో దూరదేశంలో జీవిస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాండ్రను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి. అక్కరల కొరతలు మీరు తీసివేయండి. వారి బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, సమస్యను సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డలకు మీరే గొప్ప నెమ్మదిని, ఆశీర్వాదమును, అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మందిర నిర్మాణాలు చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అటు నిర్మాణం అంతట్లో తోడయ్యుండండి దేవా. ప్రతి ఆర్థికపరమైన కొరతలన్నిటినీ కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. ఈనాడు సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నూతనమైన ఆత్మలు రక్షణలోకి వచ్చేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సువార్త ప్రకటించే బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు రకరకాల జాబ్స్కి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి. రకరకాల ఫీల్డ్స్లో పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేసే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయండి. వారు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు మీరు సహాయం చేయండి. వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, గుండె చెదిరిన వారిని మీరు బాగు చేయండి దేవా. వారి గాయములను మీరు కట్టండి దేవా. బాధపరచబడు వారికి న్యాయం తీర్చండి. ఆకలిగొనిన వారికి ఆహారం దయచేయండి. బంధింపబడిన వారికి విడుదలను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి దేవా. పడిపోయిన వారందరినీ ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడయుండి సహాయం దయచేయమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాచి కాపాడమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏ విషయం గురించి నేను మొరపెట్టలేకపోయాను, దయతో నన్ను క్షమించమని, మరలా నాకు ఒక సమయాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.